అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ జటాధర యాక్టెడ్ బై సుధీర్ బాబు గారు, సోనాక్షి సిన్హా గారు అండ్ శిల్పా శిరోద్కర్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు తక్కువ విషయంలో కారణ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. జటాధర సినిమా గురించి చెప్పడానికి ముందు బేసిక్గా జీ స్టూడియోస్ గురించి మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. నేను వాళ్ళ బ్యానర్లో చాలా సినిమాలు చూశాను నేను ఇప్పటివరకు. ఎప్పుడో అమావాస్య పౌర్ణమి ఒకటి తప్పిస్తే మ్యాక్సిమం అందులో సినిమాలన్నీ కూడా ఫెయిలే. దాని ప్రొడక్షన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా ఎందుకు అనేది నాకు అసలు అర్థమే కాదు తెలుసా. చాలా సినిమాలు చూస్తాను నేను, మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఇంతే. వస్తాయి, ఫెయిల్ అవుతాయి, థియేటర్ నుంచి వెళ్ళిపోతాయి, రిపీట్. వస్తాయి, ఫెయిల్ అవుతాయి, థియేటర్ నుంచి వెళ్ళిపోతాయి, రిపీట్. వాళ్ళకి ఆ కాశ్మీర్ ఫైల్స్, తర్వాత ఈ గదర్ 2 ఇలాంటివన్నీ బాగా ఆడి ఉండొచ్చు. రామ్ సేతు కూడా వాళ్ళకి పర్లేదు. సో అంటే డైరెక్ట్ హిందీ ఈజ్ ఓకే, ఫైన్. తెలుగులో వాళ్ళు బ్రో తీశారు, అది కూడా ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయిలో కలెక్షన్స్ అయితే రాలేదు. ఇప్పుడు బ్రో 2 కోసం ఏదో డిస్కషన్స్ అవుతున్నాయి. తర్వాత యూరి ఒకటి, అది కూడా బాగానే కలెక్షన్స్ వచ్చాయి. మణికర్ణిక ఫస్ట్ అంటే వాళ్ళ బాలీవుడ్ సైడ్ బాగానే ఉంది. అండ్ ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా బేసిక్గా హిందీ వెర్షన్ వాళ్ళే రిలీజ్ చేశారు. అంటే చూస్తున్నా కదా, నాకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తెలుగు రీజన్కి వచ్చేసరికి వాళ్ళకి ఎందుకో ఏ ఒక్క సినిమా కూడా బాగా ఆడిన ఫీలింగ్ అయితే రాదు నాకు వాళ్ళ విషయంలో. బంగారాజు కూడా ఆడలేదు. బంగారాజు పర్లేదు అనుకుంటా కొద్దో గొప్ప, బట్ చెప్తున్నా కదా నాకైతే అంత ఏం అనిపించదు నాకు. సో అసలు ఎందుకు తీస్తుంటారు వాళ్ళు ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలని అని చాలాసార్లు అనిపించే సందర్భం ఉంది. అండ్ దాన్ని మళ్ళీ రిపీట్ చేశారు వాళ్ళు, అంతే. సో ఏం లేదు సినిమా అంటే ఏదో కొన్ని పోర్షన్స్లో, కొన్ని పాయింట్స్లో సినిమా ఓకే ఏమో కానీ అసలు అది కథ ఏం అర్థం కాదు. అంటే అసలు అంటే వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఓవరాల్గా అనేది అసలు ఏం అర్థం కాదు. అది ఏదో అంటే ఫ్యాంటసీయే, ఫ్యాంటసీలో బేసిక్గా ఏదైనా సృష్టించుకోవచ్చు. బట్ ఆ సృష్టించుకున్న దాన్ని కూడా క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేసుకొని క్లియర్ కట్గా తీసుకెళ్తే బెటర్. బట్ అలా ఉండదు ఎక్కడా కూడా. సో ఇనీషియల్గా ఏవో కొన్ని సీన్స్లో ఓకే అనిపిస్తుంటుంది, బట్ చాలా ఏదో ఎక్కడో చాలా ఫ్లాట్గా వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా ఆ వావ్ ఫీల్ కానీ ఆ హై ఫీల్ కానీ ఏమి ఉండదు. సో ఆ సస్పెన్స్ కానీ అది కూడా ఏమి ఉండదు. సో అది అంటే హర్రర్ రిలేటెడ్ అంటే కంప్లీట్ హర్రర్ కూడా కాదు. సో పిశాచాలు అన్నందుకు ఏమైనా భయపెట్టే విధంగా ఉందా అంటే లేదనే చెప్పాలి. సో అంటే ఆ సబ్జెక్ట్ అసలు ఓవరాల్గా ఓకే, లాస్ట్కి అదేదో అంటే ఆ ఫినిషింగ్ ఓకే, ఆ కథకు అది జస్టిఫైడ్ ఓకే, బట్ అది కూడా ప్రాపర్ వేలో ఉండదు. స్టార్టింగ్లో కూడా కొన్ని సీన్స్ ఏందో అబ్రప్ట్గా ఎండ్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. ఇంక ఇలా జరిగిందని మనం అర్థం చేసేసుకోవాలి అంతే ఇంకా. సో అట్లా అంటే ఎక్కడో ఏదో మిస్ అవుతుంటుంది అబ్బా సినిమా. ఒక హాఫ్ బేక్డ్ ప్రోడక్ట్ లాగా మనకి పిజ్జా ఇస్తామని చెప్పి కింద ఉన్న రొట్టె ముక్క మాత్రం ఇచ్చి పైన ఏ టాపిక్ లేకుండా ఇస్తే ఎలాగుంటుంది. సో అలా అన్నమాట. అది ఏందో ఓవరాల్గా ఏదో మిస్ అవుతూ ఉంటుంది మొత్తం సినిమా అంతా కూడా. అసలు చూస్తున్నంతసేపు సినిమా క్లైమాక్స్ కూడా అంతే. ఆఖరికి క్లైమాక్స్ అదేదో వెళ్తుంది ఆ సోలం, అది ఏందో అది మొత్తం తర్వాత 3 ఏళ్ల తర్వాత అంటారు, అది ఏందో అర్థం కాదు. అది ఏందో సరే, దీనికి మళ్ళీ పార్ట్ 2 లాగా కూడా పెట్టారు. చాలా సినిమాలు అయిపోయినాయండి ఇలాగా. స్కంద 2 అన్నారు, ఇంకోటి ఏదో అన్నారు. అట్లా చాలా సినిమాలు పార్ట్ 2 అన్నారు. అండ్ అట్లాగే ఇది కూడా ఎలాగైతే అయిపోయినాయి, ఇది కూడా ఇంక రాదు.
అంటే కాన్సెప్ట్ డిఫరెంట్గానే ఉంది, బట్ అది అర్థం కాలే, ఎక్కట్లేదు సినిమా అంతా కూడా చూస్తున్నంతసేపు కూడా. ఆ కాన్సెప్ట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోలేదు, డైరెక్ట్ కథలోకి వెళ్ళిపోవడానికి ట్రై చేశారు. అలా వెళ్ళిపోవడానికి ట్రై చేసినప్పుడు ఏంటంటే ఇదొక డిఫరెంట్ సబ్జెక్ట్ అయినప్పుడు కొంచెం దాన్ని కొంచెం అంటే బెటర్గా హ్యాండిల్ చేసి ఉండాల్సింది. దాన్ని మళ్ళీ ఏదో టిపికల్ నార్మల్ వేలో హ్యాండిల్ చేయడానికి ట్రై చేశారు. ఇది కాదు హైలైట్, సెకండ్ హాఫ్ ఒక సగం సెకండ్ హాఫ్ అసలు సుధీర్ బాబు గారు కనపడరు, అసలు ఆయనకి సంబంధం లేదు అది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు చూసినప్పుడు, అంటే ఆ రాజీవ్ కనకాల గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సీన్లు చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే అసలు ఆ సీన్స్లో సుధీర్ బాబు గారు లేరు, అసలు ఆ షూటింగ్లో లేరు అసలు. ఎందుకంటే రాజీవ్ కనకాల గారు ఇటు చూసి మాట్లాడుతుంటారు, అది జరిగిందిరా అప్పట్లో అని చెప్పి. ఆ టైంలో సుధీర్ బాబు గారు క్లోజప్ వేయాలి కదా, ఉండదు అదేం ఉండదు. అంటే అక్కడ ఆయన లేరు, జస్ట్ రాజీవ్ కనకాల గారు అక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని ఎవరో ఒకరు నుంచోబెడతారు హీరో నిలబడే పొజిషన్లో, ఆయన చూసి చెప్పేస్తున్నారు అంతే. ఇట్లా కొన్ని అర్థమైపోతుంది అనమాట. సో సెన్స్ చేసేయచ్చు ఈజీగా. సో అది ఆ విఎఫ్ఎక్స్ కొంతవరకు పర్లేదు, ఆ లాస్ట్ పోర్షన్స్లో అది కొంతవరకు బాగానే ఉంది. నాకు మొత్తం అన్నిట్లోకి బాగా నచ్చింది అయితే ఒక డ్యాన్స్ ఉంటుంది, అంటే శివుడి నృత్యం ఉంటుంది కదా, తాండవం. అలాంటి ఒక తాండవం ఉంటుంది, సుధీర్ బాబు గారు డ్యాన్స్ చేస్తారు, దట్ ఈస్ ఫెంటాస్టిక్. అది అదిరిపోయింది, అదైతే మాత్రం ఎర్రగదీశారు అదైతే మాత్రం. సో ఇంకా ఆ టైంలో ఆయన హావభావాలు కానీ బాడీ మూమెంట్స్ కానీ, అంటే ఆ శివుడి భంగిమలు కానీ అన్నీ కూడా అసలు వావ్ అనే ఫీలింగ్ వస్తుంది. అదొక్కటే బాగుంది ఓవరాల్గా. మిగతాది ఎక్కడా కూడా ఏదో వెళ్తుందంటే వెళ్తుంది. స్టార్టింగ్లో కొంతవరకు అక్కడక్కడ ఒక 2, 3, 4, 5 డైలాగ్స్తో లైట్గా ఫన్ ఉంటుంది. బట్ ఏమో ఓవరాల్గా చాలా మిస్సింగ్ అన్న ఫీలింగ్ ఉంటుంది కంప్లీట్గా, కొంచెం కూడా కాదు. అది వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. సో ఇట్స్ లైక్ ఎ హాఫ్ బేక్డ్ ప్రోడక్ట్, అది ప్రాబ్లం. సో అందువల్ల అంతేం అనిపించలే. సో అది. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే దే డిడ్ అప్ టు దేర్ బెస్ట్. అంటే సుధీర్ బాబు గారు నైస్, అండ్ సపోర్టింగ్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా ఓకే. బట్ అదే అంటున్నా, అది కూడా ఎందుకో కొంచెం అది ఒక డిఫరెంట్గా ఎబ్బెట్టుగానే ఉంది కొంచెం. ధన పిశాచి కాన్సెప్ట్ కానీ, లేదంటే ఆ టైంలో వచ్చిన ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా, అంటే మేబీ అంటే ఆ పిశాచి అనే ఫీలింగ్ రాలే. సో ధన పిశాచి కదా అని చెప్పి మేబీ అలా పెట్టారేమో, బట్ అట్లా అనిపించలే. సో మేబీ ఏమైనా కొంచెం ఏమో. లాస్ట్ టైం నాకు సుధీర్ బాబు గారిది మా నాన్న సూపర్ హీరో అని చెప్పి ఒక సినిమా చేశారు ఆయన, చాలా బాగుంటుంది యాక్చువల్గా. అది కూడా ఆడలేదులేండి, ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయిలో అయితే ఆడలేదు, కానీ బాగుంటుంది సినిమా. మంచి ఫీల్ గుడ్ సినిమా. ఆ స్క్రీన్ ప్లే అనేది మనకు అర్థమైపోతుంటుంది నెక్స్ట్ ఏమవుతుందో, కానీ చాలా బాగా తీస్తారు, బాగా అనిపిస్తుంది. సో అదంతా అంత మంచి సినిమా తీశారు, బట్ ఆడలేదు. తర్వాత జోనర్ మార్చారు, ఒక డిఫరెంట్ జోనర్లో సినిమా తీయడానికి ట్రై చేశారు, బట్ ఇదేమో స్క్రీన్ ప్లే చాలా వీక్ ఉంది, చాలా ఫ్లాట్ ఉంటుంది సినిమా. అది అలా అయిపోయింది ఇంకా, ఏమో ఇంకా. సో అది వేస్. అండ్ ఇంకా డైరెక్షన్ కూడా అంతే. సో డైరెక్షన్ సైడే ఉంది. సో ఆ స్క్రీన్ ప్లేని అసలు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు ప్రాపర్గా, కథ ఎంగేజ్ అయ్యే విధంగా చేయలేకపోయారు అనిపిస్తూ ఉంటుంది. అండ్ చెప్తున్నాక సెకండ్ హాఫ్ సగం అయితే అసలు ఈ సుధీర్ బాబు గారి సినిమా కాదు ఇది, ఆయన లేరు అక్కడ, ఆ షూటింగ్లో కూడా లేనట్టున్నారు ఆయన. అది అలా ఉంది పరిస్థితి. ఇదనే కాదు, ఆ స్టార్టింగ్లో కూడా ఆ హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్లో కూడా అయ్యింది. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, సరే అక్కడ ఏదో ఆ స్ప్రే ఏదో సంథింగ్ అట్లా కొట్టింది, ఆవిడ వెళ్ళింది, పడిన తర్వాత మొత్తం దులుపుకున్నారు. సో హీరోయిన్ ఇంట్రడక్షన్ అయ్యింది. హీరోయిన్ పైకి చూస్తుంది. పైకి ఎందుకు చూస్తుంది? ఎవరో అక్కడికి వచ్చినట్టు చూస్తుంది. అక్కడికి ఎవరో వచ్చినట్టు చూసినప్పుడు అక్కడ ఎవరున్నారో చూపించాలి కదా. అబ్బే అదే లేదు. అంటే హీరోయిన్ ఫేస్కి క్లోజప్ షాట్ ఇవ్వాలనుకున్నారు, ఓకే బాగానే ఉంది. హీరోయిన్ లేచి విగ్రహాన్ని చూసుకుంటున్నట్టో, లేదా అక్కడ చేతిలో ఒక విగ్రహం ఉంటుంది కాబట్టి అదొకటి చూసుకున్నట్టో, లేదంటే ఇంకేదో అన్నట్టు చూపిస్తే ఓకే, కానీ అక్కడ ఎవరు నుంచొని వాళ్ళని చూసినట్టు చూపించి అది ఏందో అర్థం కాలే. అసలు ఆ హీరోయిన్ ట్రాక్ కూడా అసలు ఏం అనిపించదు. ఆవిడకి అంత ఇంపార్టెన్స్ ఏం లేదు, ఏదో కొన్ని సీన్స్లో ఉంటుంది స్టార్టింగ్లో. అది ఈవిడికి ఇంకా సోనాక్షి సిన్హా గారికి ఓ పాట ఉంటుంది, అది ఎందుకు పెట్టారో అర్థం కాదు అసలు సెకండ్ హాఫ్లో. ఏందోనే ఏదో చేశారు మొత్తానికి, బట్ ఏం వర్కౌట్ కాలే. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ వెరీ యావరేజ్ ప్రోడక్ట్, ప్రిట్టి యావరేజ్ ప్రోడక్ట్. సో అది పరిస్థితి. సో సోది లేకుండా ఒక ముక్కలో
ఈ జటాధర సినిమా గురించి చెప్పాలంటే జటాధర ఈ సినిమా కైలాసాన్నే చేరుకుంది సోదర, భూమి మీద అయితే నిలవలేదు, అది పరిస్థితి. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే అలాగే 2.4/5. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మీద మాకు వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, నెక్స్ట్ వీడియో. బాయ్.